హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా కఫీర్ మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 21 minutes ఉంది. ఈ మూవీ కొంచెం స్లో పేజ్లో ఉంటుంది, కానీ ఒక్కసారి మూవీకి కనెక్ట్ అయితే బాగుంటుంది. కోర్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ముఖ్యంగా రైటింగ్ చాలా బాగుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఏ సీన్ ఎప్పుడు రివీల్ అవ్వాలో బాగా రాసుకున్నారు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. తెలుగు డబ్బింగ్ అంతగా బాగాలేదు, యావరేజ్గా ఉంది. సింపుల్ స్టోరీనే కానీ చూపించే విధానం వల్ల బాగుంది. మూవీలో ఖైనాస్గా యాక్ట్ చేసిన దియా మిర్జా గారి యాక్టింగ్ చాలా బాగుంది అండ్ మోహిత్ రైనా వీళ్ళిద్దరి యాక్టింగ్ వల్ల మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. స్టోరీ ఏంటంటే ఖైనాస్ తను అనుకోకుండా పాకిస్తాన్ నుండి ఇండియా బార్డర్ క్రాస్ చేస్తుంది. దానివల్ల తనకు తన కూతురికి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. అయితే ఇది గమనించిన వేదాంత్ వీళ్ళిద్దరిని వాళ్ళ దేశానికి పంపించాలనుకుంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ కొంచెం స్లోగా అనిపించింది, తర్వాత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంటర్వెల్ బాగుంది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 30 minutes కొంచెం స్లోగా అనిపించింది, కానీ మూవీ ఎండ్ అయ్యేసరికి బాగుంది. ఓవరాల్ మూవీ నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్ట్రీమింగ్ ఆన్ G5. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.